బ్రాహ్మిన్స్ నాన్ వెజ్గా పిలువబడే ఈ కర్రీలో ఎన్నో పోషక విలువలు ఉంటాయండి. చాలా మంచిది పిల్లలకైనా పెద్దలకైనా. ఓకేనా, నాకు కూడా ఈ కర్రీ అంటే చాలా ఇష్టం. అదేంటి చూస్తున్నారు కదా, చిక్కుడుకాయలు అంటే పెద్ద చిక్కుడుకాయలు అంటాం కదా అవి. ఓకేనా, చక్కగా వాటిని ముందుగానే క్లీన్ చేసేసి కుక్కర్లో పెట్టి ఒక 2 విజిల్స్ రానిచ్చి పెట్టుకున్నానండి. ఇప్పుడు తాలింపు వేసేసి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఈ కుక్ అయినటువంటి ఆ చిక్కుడుకాయ ముక్కల్ని దానిలో కలిపేసి ఒక్క 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అలా వేగనివ్వండి. వేగిన తర్వాత చక్కగా నేనైతే ముందుగానే ఈ కొబ్బరి కారం అనేది రెడీ చేసి పెట్టుకున్నానండి. కొబ్బరి కారం వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అది ఒక 3 స్పూన్ల కొబ్బరి కారాన్ని వేసేసాను అనమాట. కారపొడి వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచితే చాలండి. అంటే కారపొడి ముక్కలకి పట్టే వరకు కొంచెం వేగే వరకు ఉంచండి చాలు. కర్రీ అయితే చాలా బాగుంటుంది. కాంబినేషన్గా కొంచెం రసం పెట్టుకున్నారంటే ఇంక అన్నం ఎక్కడ ఆగకుండా డైరెక్ట్గా పొట్టలోకి వెళ్ళిపోతుందండి, గొంతులో కూడా ఆగదు. నచ్చితే లైక్ ఇవ్వండి.